ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. మన శరీరం అసలు ఆస్ట్రాలజీకి యోగాకి ఉన్న సంబంధం ఏంటి అనేటివి తెలుసుకుంటే మనం యోగా చేస్తాం కరెక్టే, కానీ మన ప్రారంభంలో చాలా పాపాలు ఉంటే రోగాలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. అప్పుడు వాడికి నువ్వు యోగా చేస్తావు కదా, నీకెందుకు ఈ కష్టాలు అంటారు చాలామంది జనాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకల్పం ఉంటుంది. నా సంకల్పం ఏంటి, నాకు జన్మ వద్దు, నా సంకల్పం అది. నాకు ఏ బ్యాలెన్స్ వద్దు అని నేను ఒక రకంగా ఒక మంచి ఫీల్డ్లోనే ఉన్నాను. ప్రారబ్ధ కర్మలు కూడా కొద్ది రోజులు నన్ను వేధించాయి. యోగాలో నన్ను నేను ప్యూరిఫై చేసుకునేవాళ్ళు. దశ బాగలేనప్పుడు నువ్వు ఎంత మహాయోగివైనా, సద్గురువు గారు చూడండి నా హాస్పిటలైజ్ అయ్యారు, రామ్దేవ్ గారు చూడండి హాస్పిటలైజ్ అయ్యారు, రమణ మహర్షి చూడండి ఎన్నో భరించారు, రామకృష్ణ పరమహంసని చూడండి థ్రోట్ క్యాన్సర్తో ఇబ్బంది పడ్డారు. ప్రారబ్ధం. వాళ్ళు యోగా చేయలేదా, వాళ్ళు ధ్యానం చేయలేదా, వారు దేవునితో సన్నిహితంగా ఉండి లీనమైపోయారు. గత ప్రారబ్ధ కర్మలు మనల్ని వెంటాడినంతసేపు ఇటు సుఖము ఇటు దుఃఖము రెండూ అనుభవిస్తూ మన పాపకర్మములు పుణ్యకర్మలు స్మాష్ చేసుకొని వాటిని తొక్కివేసి మనము భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాం. భగవంతుని దగ్గరికి వెళ్ళాలంటే ఏంటి, భగవంతుడు ఏమి నేర్పించాడు ఈ సృష్టికి, తనలో నుంచి తాను ఒక భాగాన్ని తీసి బాడీని ఫిమేల్గా సృష్టించి, ఈ యొక్క రైట్ సైడ్ ఆర్గాన్స్ చూడండి, చిన్న మీద చాలా ఫాస్ట్ సబ్కాన్షియస్ బ్రెయిన్, హార్ట్, ఇక్కడి నుంచి వచ్చేసి మనకు ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీస్ కావచ్చు, ఐదర్ యూట్రస్, అలాగే జస్ట్ మలద్వారం, ఇక్కడ నుంచి తయారైనటువంటి మలద్వారం పెద్ద పిక్కలా వచ్చి ఇట్లా లెఫ్ట్ నుంచి యానస్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి రిలీజ్ అవుతుంది మలం. ఇవన్నీ తీసుకున్నట్లయితే ఈ సిస్టమ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా తేటతెల్లం చేసుకోవాలి అనేది యోగాలోనే కుదురుతుంది. ఈ సిస్టమ్స్ అన్నీ కూడాను డల్ అయినప్పుడు, ఆ పీరియడ్ వచ్చినప్పుడు, ఇప్పుడు కొంతమందికి చాలా వరకు శుక్రుడు బాగలేడు. ఎగ్జాంపుల్, శుక్రుడు బాగలేడు మన జాతకంలో, మన యొక్క లగ్నాన్ని బట్టి, రాశిని బట్టి, దశని బట్టి శుక్రుడు బాగలేడు. ఏమొస్తాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేట్ మ్యారేజెస్ అవుతాయి. అలాగే ఆస్తులు గోల్డ్ ఇలాంటివి ఏమైనా ఆర్నమెంట్స్ కావచ్చు, సమకూరుకున్న వస్తువులు కానీ దూరం అవుతాయి, ఇలాంటి విషయాలు వస్తాయి. అలాగే అత్యాస ప్రేరేపితమవుతుంది. రాక్షస దానవ గురుడు ఆయన, మనకు బృహస్పతి కంటే ఎక్కువ శక్తి ఉన్నవాడు, కానీ దానవుల గురువు కాబట్టి ఆయన ఆలోచన తీరు అంతా ఇవన్నీ పక్కన పెట్టేస్తాడు. పుణ్యం గిన్నె అంత తీసి పక్కన పెట్టి ముందు పనిచేయి డబ్బులు ఇస్తాను అంటాడు శుక్రాచార్యుడు, అటువంటి ప్లానెట్. సో దీని గురించి మనం చాలా చక్కగా ఆస్ట్రాలజీకి యోగాకు ఉన్నటువంటి రిలేషన్ గమనించాలి. ప్రతి ఒక్కరు కూడాను నువ్వు యోగా చేస్తున్నావు కదా, నీకు ఎందుకు రోగాలు వస్తాయి, ఇది ఫస్ట్ కామన్ పాయింట్. నీ సంకల్పాన్ని బట్టి యోగం పనిచేస్తుంది. యోగం నేను అందంగా ఉండాలని చేస్తే ఈజీగా వస్తుంది. 1 మంత్లో ఫిట్ అయిపోతారు, మనిషి సన్నబడిపోతారు. నాకు ఛానల్లో కూర్చొని నాకు ఈ జాబ్ రావాలని ఛాలెంజ్ చేసి 1 మంత్లో వచ్చేస్తుంది. నాకు మ్యారేజ్ కావాలని చెప్పి నువ్వు మ్యారేజ్ చేస్తూ ఆ దశలో నువ్వు పూజ చేసుకొని యోగం చేయి, దానికి సంబంధించిన బ్రీతింగ్స్, ఆసనాలు ఉన్నాయి. శుక్రాచార్యుడు మనకు చక్కగా అవన్నీ ఆయన దశలో మనకిస్తాడు. ఆయన తగ్గ దోషం మీద ఉంటే మనం పూజలు హోమాలు అవి చేసుకొని యోగా చేసే ఉంటే క్లియర్ అవుతుంది. ఇది ఈ యొక్క ధాతువులకి, మానవ శరీరానికి, యోగాకి, కర్మక్షయానికి, అలాగే కోరికలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం. కోరికలు ఉంటే ఇమ్మీడియట్ తీరిపోతాయి. ఎవరు భగవంతుడు కావాలనుకోరు. ఈ హ్యూమన్ బాడీ ఎప్పుడైతే సృష్టిలోకి ప్రవర్తిస్తుందో
ఆటోమేటిక్గా సెన్సింగ్ ఆర్గాన్స్ ద్వారా వచ్చే చెత్తా చెదారం అంతా వేసుకొని ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి అనేసి కోరుకుంటుంది. దాని నుంచి మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా అవరోధాలు అర్థమవుతాయి అన్నమాట. దీన్ని ముందుకు మనం ముందు సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఇన్ని రోజులు నేను చేస్తున్న వీడియోలో మీకు అస్ట్రాలజీ గురించి చెప్పాను, యోగం గురించి చెప్పాను, కానీ యోగాకి అవి అస్ట్రాలజీకి ఉన్న రిలేషన్ చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నాను ఈ వీడియోలో నేను. ఇది సర్వవస్థలు ఏందో విని మీరు ఆచరించినట్లయితే మీరు ఏది కావాలంటే అది వచ్చేదే యోగం ద్వారానే జరుగుతుంది. కానీ యోగానికి పూజ కూడా మస్ట్ అండ్ షుడ్. పూజ చేసిన తర్వాత యోగం చేయాలి. యమనియమాలలో అదొక భాగం. లేవగానే నేను ఈరోజు యోగా చేయాలని సంకల్పం చెప్పుకొని షట్క్రియలు చేసుకొని స్నానం ఆచరించి పూజ చేసుకొని యోగా చేయాలి. కానీ టైం లేదని ఈ ఫాస్ట్ జనరేషన్లో మల విసర్జన కూడా అవుతుందో లేదో కానీ యోగా చేసేస్తారు. అది వదిలేస్తే ఈ జిమ్ ఇంకా బెనిఫిట్గా ఉందని అక్కడికి వెళ్తారు, హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతారు. అంతకుమించి ఏమీ జరగదు. యోగాకు, వెన్నుపూసకు, మానవ ఆర్గాన్స్కి జరుగుతున్న దశలకి యోగా వైద్యం లాంటిది. యోగా ధన్వంతరి వైద్యం అది. దాన్ని ఆచరించగలరని ఆశిస్తూ స్వస్తి.